వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దాయి సర్వాయి పాపన్న గౌడ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇంటర్ స్కూల్ ఫుట్బాల్ టోర్నమెంటును ప్రారంభించిన ఎంపీ బస్తిపాటి నాగరాజు. అగ్ని ప్రమాదంతో పేదిళ్లు బుగ్గిపాలు. తిరుమలలో చిరుత సంచారం మరోసారి కలకలం రేపింది. పండుగలకు చేనేత వస్త్రాలు ధరించాలి. నారా భువనేశ్వర్ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు పిలుపు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ అస్తిత్వానికి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని దేవతగా పూజించి స్త్రీలలో ఉన్న ఆధ్యాత్మికమైన శక్తికి ప్రతిరూపంగా జరుపుకునే బతుకమ్మ ఉత్సవ వేడుకల్లో భాగంగా NSUA ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి తదితర మహిళలు. శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారా చంద్రబాబు నాయుడు పాపానికి ప్రక్షాళన కోరుతూ వైఎస్ఆర్సీపీ నేతలు పూజలు. కర్నూలు వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు తేర్నకల్ సురేందర్ రెడ్డి, కర్నూలు నగర మేయర్ బివై రామయ్య, వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ చెంచల్గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసి బాధితులకు డబుల్ బెడ్రూమ్లను ఇస్తామని చెప్పడంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తిరుపతి లడ్డు అంశంలో విచారణను చేపట్టిన సిట్ తిరుపతి పోలీస్ అతిథి గృహంలో టీటీడీ ఈవో శ్యామలరావుతో సమావేశమైంది. లడ్డు కల్తీ అంశంలో తిరుపతి ఈస్ట్ పిఎస్లో నమోదైన కేసు విచారణలో భాగంగా కేసు డైరీ టేక్ ఓవర్ చేశామన్న సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాను.
సార్ ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది, స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలుగుతారు? సో సిట్లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాము. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి సోమవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావానికి కార్యక్రమానికి ఇప్పటి వరకు 3 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ తెలిపారు. ఇందులో భూ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు తెలిపారు. పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలోనే పరిష్కరిస్తామని తహసీల్దార్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి సోమవారం మండల కేంద్రాల్లో నిర్వహించే ప్రజావాణి జనగామ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్లో భాగంగా నేడు పాలకుర్తి తహసీల్దార్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఈ రోజు మటుకు ఇటువంటి సమస్యల మీద వచ్చినాయనేది వారు చెప్తారు. పాలకుర్తి మండలం ప్రజావాణి ప్రతి సోమవారం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పోయిన మంత్ నుంచి మేము తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రజావాణి దరఖాస్తులు 3 వచ్చినాయి. అందులో ఈ 3 కూడా ల్యాండ్ ఇష్యూస్ మీద రావడం జరిగింది. వీటిని కూడా మీకు పరిచయం చేస్తామని అర్జీదారులకు తెలియజేయడం జరిగింది. కర్నూలు నగరంలోని శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి భగవద్గీత ప్రచారం సంఘం అధ్యక్షులుగా ఉంటూ దాదాపు 40 సంవత్సరాలుగా భగవద్గీత వ్యాప్తి కృషి చేస్తూ వివిధ కార్మిక సంస్థలకు మాతృ సంస్థగా ఉంటూ ఆదర్శంగా నిలిచిన డివి రమణకు గీతా రత్న పురస్కారం లభించడం అభినందనీయమని పలువురు ధార్మిక సంస్థల ప్రతినిధులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ ధార్మిక సంస్థలకు వారు స్ఫూర్తిదాయకంగా నిలిచారని, అంకిత భావంతో క్రమశిక్షణతో నమ్మిన సిద్ధాంతం కోసమే జీవిస్తున్న వ్యక్తి అని కొనియాడారు. ఏకదశి సందర్భంగా ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని సంపూర్ణ భగవద్గీత పారాయణం చేశారు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. ఓం తత్సదితి. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోऽధ్యాయః. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఓం శ్రీ పరమాత్మనే నమః. సప్తదశోऽధ్యాయః శ్రద్ధాత్రయ విభాగయోగः. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా కృతా కృష్ణ సత్వమాహోరయస్తమః. శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత. శ్రద్ధామయోऽయం పురుషः యో యశ్రద్ధः స ఏవ సః.
మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ కార్యకర్తలతో కలిసి నయీంనగర్ నాలాలను పరిశీలించడానికి అదే సమయానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు జై తెలంగాణ జై కాంగ్రెస్ నినాదాలతో ఒకరినొకరు నెట్టేసుకోవడంతో నయీంనగర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నయీంనగర్ నాలాలపై కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలున్నాయని తెలిసిన ముందస్తుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పోలీసుల తీరుపై మండిపడుతున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుల లడ్డు ప్రసాదంపై సినీ నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డు ప్రసాదంలో కల్తీలకు పాల్పడిన ఎవరినైనా వదలవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అనంతపురం గుంతకల్లులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి సుమన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా లడ్డులో కల్తీ చేయడం నేరం. టెర్రరిస్టులు కూడా ఇంతటి దారుణాలకు పాల్పడే అవకాశం లేదని ఆయన అన్నారు. అనేది మిక్స్ అయి ఉంది అని చెప్పారు. సరే కొందరేమో చెక్ చేసాం ఉందంటున్నారు. సరే ఉందనుకుంటే మరి అక్కడ ఉన్న బోర్డు వాళ్ళు ఏం చేశారు, అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ఏం చేశారు? మరి ఇది ప్రాసెసింగ్ లో అదన్నీ చెక్కింగ్ ఉంటుందని విన్నాను. అంటే ట్యాంకర్ రాగానే చెక్కింగ్ ఉంది. మరి ట్యాంకర్ నుంచి ఎట్లా పాస్ అయింది? కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే అనుమానం ఒకసారి వచ్చిన తర్వాత అది అందరి మీద పోతుంది. వాళ్ళు చేశారో లేదో, ఒక ఆఫీస్ లో ఒకటి తప్పు చేస్తే అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అది తప్పదు, అది జరగకూడదు. ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి భక్తి విషయంలో, దేవుడి విషయం ఏదైనా సరే, నేను చెప్పేది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైన్ అయినా, ఏదైనా దేవుడు ప్రసాదం వచ్చి అలా చేయడం చాలా మహాపాపం. అందులో వెంకటేశ్వర స్వామి పాత్ర నేను చేశాను. తిరుమలకు ఈ రోజు ఏంటంటే భారతదేశం ప్రపంచం నుంచి వస్తున్నారు. లడ్డు అంటే అంత ఒక సెంటిమెంట్. ఆ లడ్డు ఎన్నో ఊరికి కొరియర్లు వెళ్తుంది. ఆ లడ్డు అంటే ఒక అది అంటే తింటేనే ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే మాకు ఆ లడ్డు తినేసిన తర్వాత మాకు బాగుంది అంటే అంత సెంటిమెంట్ ఉన్న ఒక లడ్డుని అలా చేసే వాళ్ళని వదలకూడదు. దీనికి నేను చెప్తున్నాను, దీనికి ఎంతైనా సరే అదే మాదిరిగా ఇప్పుడు ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారండి. పార్లమెంట్ లో ఎన్నో బిల్లు పాస్ చేస్తున్నారు. నేనేం చెప్తానంటే మన భారతదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ ఉంది. మరి ఈ మతాలని ఈ విధంగా అన్యాయం చేయకుండా కాపాడడానికి ఒక బిల్లు పాస్ చేయండి. ఇలాంటి విషయాలు ఎవరైతే తప్పు చేసాడో వేయండి లోపల 2 సంవత్సరాలకి. అది ఎంతో మంది మనోభావాన్ని అది ఇబ్బంది పెడుతుంది, కష్టపడుతుంది. ఎంతో భక్తితో వాళ్ళు ఆ దేవుడి దగ్గర వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఒక నమ్మకంతో వాళ్ళు ఆ ప్రసాదం తీసుకున్నప్పుడు ఇలా విన్నారంటే అది ఎంత పెద్ద తప్పండి, పెద్ద నేరం. అది టెర్రరిస్ట్ కన్నా చాలా పెద్ద తప్పు అది. కాబట్టి ఇది కఠినంగా ఇది చేయాలి, కానీ జాగ్రత్తగా చేయాలి. ఎవరు తప్పు చేశారో వాళ్ళు పట్టుకోవాలి. దీంతో పాటు ఎవరు దాంట్లో కూడా ఉన్నారో వాళ్ళని కూడా వదలకుండా ఎందుకంటే ఒక టీటీడీ బోర్డు ఉంది, ఆఫీషియల్స్ ఉన్నారు, చెకింగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఇంత ఉన్నప్పుడు ఎలా జరిగింది? సో ఖచ్చితంగా దీనికి ఏ లెవెల్ అయినా సరే సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇది వదలకూడదు. ఇది ముఖ్యంగా హిందువులకి చాలా ఒక అవమానం, హిందువుకు చాలా వాళ్ళ మనసుని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి. దీన్ని వదలకూడదు. ఎవరైతే చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళని ఏం చేయాలో ఖచ్చితంగా చేయాలి. దానికి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొమ్రవెల్లి మండలం గురువన్నపేట గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాలిక కుటుంబ సభ్యుల నిందితుడి ఇంటికి పెట్రోల్ పోసి నింపు పెట్టారు. అంతేకాకుండా నిందితుడి ఇంటి ముందు ఉన్న కార్, జేసీబీ బైక్ను సైతం ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను
కూకున్నాడు. ఏం లేనాడు వాడు మాపడ లేనాడు ఎట్లా పరిస్థితి ఎట్లా బాబులో ఏదైనా ఒక న్యాయం చేసి మాట్లాడుకుంది పోలీసులు అయినా ఎవరైనా పిల్ల పరిస్థితి ఏంది పిల్ల వచ్చి ఎట్లా ఎవరు చేసుకుంటాడు తుర్కోడు ఖరాబ్ చేసి కంటే పిల్ల దగ్గరికి ఎవరు రాడు ఎవరి దగ్గరికి రాడు వాడు వాడు ఇల్లు కూడా ఓడతారా వాడు నా తెగుతారా వాడు ఏం చెప్తారో చేసుకోండి ఎవరైనా పిల్లలు దాన్ని కూడా రాడి ఊరికి పిల్లగాడు కూడా రాడి ఊరికి చేయొద్దు న్యాయం చేసుకోండి ఎవరైనా వాడి ఇల్లు ఉండొద్దు వాడి బావి ఉండదు వాడి మోటార్లు ఉండదు ఏది ఉండొద్దు ఒక్క లంచ కొడుకు వాళ్ళొక్క వాళ్ళు ముట్టుకోడు లేక మాపడి పిల్లలు బతుకుతున్నాం వాడి భయపడి ఎత్తుకుంటాం మేము లంచ కొడుకులు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులకు నూతన డిపార్ట్మెంట్ ద్వారా బాడీ కెమెరాలు రావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండేందుకు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ రామకృష్ణ, ఎస్ఐ యాదగిరి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో ప్రజలు, వాహనదారులు ఒకరికొకరు తనిఖీల్లో మర్యాదపూర్వకంగా మసులుకొని ముందుకు సాగాలన్నారు. మన ప్రవర్తన నిరూపించుటకై 4 బాడీ కెమెరాలు వరంగల్ నగరంలో పనిచేస్తున్నాయి అని ఆయన తెలిపారు. పెండింగ్లో ఉన్న 400 కేసులను లోక్ అదాలత్లో పరిష్కారమైనట్లు ఆయన తెలిపారు. కొంచెం అటు ఇటు తిరిగి ఇట్లా కెమెరా ఊపడతాడు మరియు ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ సార్ ఆదేశాల మేరకు వరంగల్ ట్రై సిటీస్లో ఉన్న ట్రాఫిక్ విభాగంలో 3 పోలీస్ స్టేషన్లలో బాడీ వార్న్ కెమెరాస్ ఈరోజు నుంచి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటంటే పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ యొక్క రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ప్రతి ఒక్కరితో కూడా మర్యాదగా మాట్లాడాలి. అదేవిధంగా ఎవరైనా పబ్లిక్ ఏదైనా తాయి కానీ పేపర్ లేకుండా ఏమైనా న్యూసెన్స్ చేసినట్లయితే అంటే మేము మాట్లాడేది డ్యూటీలో భాగంగా మీరు మాట్లాడేది ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు వీడియోతో సహా రికార్డు చేయడం కోసం ఈ బాడీ వార్న్ కెమెరాస్ అనేవి ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ వారి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి ఏ విధంగా మా దగ్గర నుంచి మర్యాద కోరుకుంటారో అదే మర్యాద తిరిగి పోలీస్ వారికి కూడా ఇవ్వాలని, ప్రతి ఒక్కరూ తాగి వాహనం నడపకూడదు, కంపల్సరీగా లైసెన్స్ ఉంటుంది వాహనం నడపాలని చెప్పి వరంగల్ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి. కెమెరాస్ మన వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో 4 ఉన్నాయి. ఇప్పుడు 4 ఎస్ఐలు, 5 ఆఫీసర్లు, ఎస్ఐ సిఐ ఆఫీసర్లు చెకింగ్లో భాగంగా తప్పనిసరిగా వాళ్ళు విధిగా సెప్టెంబర్ 23వ తారీఖు నుంచి నిన్న 28వ తారీఖు మెగా లోకాలు నిర్వహించడం జరిగింది. గత 23 నుంచి నిన్నటి వరకు మొత్తం మన వరంగల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో 465 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు డిస్పోజ్ చేయడం జరిగింది. అంటే 465 మంది వాళ్ళు వచ్చి కోర్టులో హాజరై జరిమానా కట్టుకున్నారు. అదేవిధంగా లైసెన్స్ లేని వాళ్ళు 111 మంది లైసెన్స్ లేని వాళ్ళు లెర్నింగ్ లైసెన్స్ తెచ్చుకొని కోర్టుకు హాజరై వాళ్ళు చలానా కట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి సూచన ఏంటంటే తాగి ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడుపుతూ తాగడం వల్ల మీ ఫ్యామిలీతో పాటు ఎదురుగా డిసిప్లైన్గా ఉండి అన్ని పేపర్లు పెట్టుకొని డిసిప్లైన్గా వెళ్ళే వాళ్ళు వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళ కుటుంబం కూడా రోడ్డు పాలు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగిన వాహనం నడపకూడదు. ప్రతి ఒక్కరు కూడా లైసెన్స్ తీసుకున్న తర్వాతనే వాహనాన్ని నడపాలని చెప్పి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.